Greetings to you this evening time. ఈ సాయంకాల వేళలో మీకు శుభాలండి. It's my privilege to share word of God with you all. మరొకసారి మీ అందరితో బైబిల్ విద్యార్థులతో దేవుని యొక్క వాక్యం పంచుకోవడం నా యొక్క ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాను. And I want to take a text and a very important text. ఎంతో ప్రాముఖ్యమైన అంశాన్ని లేఖన భాగాన్ని తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. I can tell a great verse from the Old Testament. పాత నిబంధనలో నుండి ఒక గొప్ప లేఖన భాగాన్ని మీకు చూపించాలని కోరుతూ ఉన్నాను. 1 Samuel 16:7. మొదటి సమూయేలు 16:7 అండి. 1 Samuel 16:7. మొదటి సమూయేలు 16:7 వచనం. I can tell man look outside, God looks inside. మనుషుడు పైరూపమును లక్ష్య పెట్టును, అయితే దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. Here we can say outward and inward. అయితే మనం ఇక్కడ ఏమని చెప్పవచ్చు అంటే అంతరంగము లేకపోతే ఇంకా బాహ్యము అనే మాటలు మనం వాడవచ్చు. Yes, we have inner world and outer world. అవును, మనం లోన అంతర్గతంలో ఉంటాము, అలాగే బాహ్యం కూడా కనబడుతూ ఉంటాం. If you see in Old Testament, we can see all the things from outside only. అయితే పాత నిబంధనలో మనం చూస్తే అన్నీ బయట నుంచే కనబడుతూ ఉన్నాయి. And we can see a lot of blessings in Old Testament. అలాగే పాత నిబంధనలో అనేక ఆశీర్వాదాలను మనం చూడవచ్చు. For example, don't do adultery. అయితే ఉదాహరణకు వ్యభిచరించవద్దు. Don't murder anybody. ఎవరిని నువ్వు హత్య చేయకూడదు. Don't hurt others. వేరే వారికి హాని కీడు కలిగించకూడదు. And blessings. అలాగే ఆశీర్వాదములు. These are all outside religion. అయితే బయటికి కనబడే మతమై ఉంటుంది. But if you see New Testament, అయితే క్రొత్త నిబంధన మనం చూస్తే it's all inward. అదంతా అంతరంగమై ఉంది. And Jesus Christ himself said, యేసుక్రీస్తు ప్రభువారు తానే అన్నారు, and we have to careful about inside. ఇదిగో మనం అంతరంగ జీవితాన్ని గురించి ఎంతో మనం శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. Entire law says, ఇదిగో బైబిల్ ధర్మశాస్త్రం అంతా అంటుంది outside. ఇదిగో బాహ్య రూపము, Outside blessings. ఇది బాహ్యము కనబడే ఆశీర్వాదములు. Can we see Matthew 5:20? అలాగే మత్తయి సువార్త 5:20 వచనం చూడవచ్చండి. Can you read in Telugu? దయచేసి మనం తెలుగులో చదువుదాము. మత్తయి సువార్త. Sure, you all know this word. నేను అనుకుంటాను ఖచ్చితంగా మీకు అందరికీ ఈ లేఖన భాగం తెలిసే ఉంటుంది. Very important word. అండ్ చాలా ప్రాముఖ్యమైన వచనము. Can you read? శాస్త్రుల నీతి కంటను పరిశీల నీతి కంటను మీ నీతి అధక్యము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. How can enter into the kingdom of God? దేవుని రాజ్యంలో నువ్వు ఎలాగూ ప్రవేశించగలవు? Unless you obey God, you cannot enter into the kingdom of God. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. If you see Old Testament, ఇదిగో పాత నిబంధన మనం చూసినట్లయితే they go to promised land. వారు వాగ్దత్త దేశానికి వెళ్ళేవారు. That's the blessing land. అది వారికి ఆశీర్వాదపు దేశంగా ఉండేది. In that time, that is their inheritance. ఇదిగో వారి యొక్క అంతరంగ జీవితానికి అదే ప్రాముఖ్యమై ఉండెను. Unless until you obey God, you cannot enter into the kingdom of God according to the New Testament. అయితే క్రొత్త నిబంధనల గ్రంథములో ఇదిగో దేవునికి విధేయత చూపిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. Whole New Testament says, ఇదిగో క్రొత్త నిబంధన అంతయు సెలవిస్తూ ఉంది. and God says, దేవుడు అంటూ ఉన్నాడు. but Jesus Christ directly said from beginning to end. యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుండి అంతం వరకు ఆయన నేరుగా సూటిగా చెప్పారు. He told strongly about kingdom of God, kingdom of heart, kingdom of God. దేవుని రాజ్యము దేవుని రాజ్యము దేవుని రాజ్యం అని సూటిగా నేరుగా ఖచ్చితంగా ఖండితంగా వారికి చెప్పాడు. Old Testament, all the Israelites they wanted to enter into the promised land. అయితే పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా వాగ్దత్త దేశంలో ప్రవేశించాలని కోరారు. When we come to the New Testament, అయితే క్రొత్త నిబంధనలోనికి వస్తే kingdom of God, దేవుని రాజ్యము, that is our aim. అదే మన యొక్క అంశము, లక్ష్యము. That is the theme of the Bible in New Testament. క్రొత్త నిబంధన యొక్క అంశము శీర్షిక అదే ఉంది. We are in a New Testament students. ఇదిగో మనం క్రొత్త నిబంధన విద్యార్థులమై ఉన్నాము. We are a people of New Testament. ఇదిగో మనం క్రొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులమై ఉన్నాము. And one man is praying. ఒక మనుషుడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. He's a Pharisee. అతడు పరిసయ్యుడై ఉండెను. Lord, ప్రభువా, weekly twice or thrice I
I fast and pray. ఇదిగో వారానికి 2 మార్లు 3 మార్లు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. I have a great faith. ఇదిగో నాకు గొప్ప విశ్వాసం ఉంది. All my money I give it eighth. ఇదిగో నేను నా యొక్క డబ్బంతట్లో నేను ఆ యొక్క 10వ వంతును ఇస్తున్నాను. I do this, I do that. ఇదిగో ఇలాగ నీతి కార్యాలు అలాగ నీతి కార్యాలు చేయించు ఉన్నాను. I did many things. ఇదిగో నేను అనేకములు చేస్తూ వచ్చాను. He Paris is telling like that. అయితే ఫరిసీలు అలాగ అంటూ ఉండగా He is showing quantity. అయితే తాను ఆ యొక్క దృఢతను చూపిస్తూ ఉన్నాడు. But according to the New Testament, అయితే క్రొత్త నిబంధనకు అనుగుణంగా not the quality we need a quality, not the quantity we need a quality. అయితే మనం ఎంత చేస్తున్నాం అన్నది కాదు, కానీ ఏ నైపుణ్యతతో లేకపోతే ఏ యథార్థ హృదయంతో చేస్తున్నామా అన్నది ప్రాముఖ్యం. Need a quality of life according to the New Testament. క్రొత్త నిబంధన ప్రకారం జీవిత నాణ్యత చాలా ప్రాముఖ్యమై ఉంది. And we can see a lot of verses like that. అలాగే అనేక లేఖన భాగాలు మనం చూడవచ్చు. But many people are not living according to the New Testament. అయితే చాలా మంది క్రొత్త నిబంధన అనుగుణంగా వారు జీవించట్లేదు. No, inside life is not there. ఎందుకంటే వారి యొక్క లోన అంతరంగంలో జీవం లేకుండా ఉంది. I can't say all are like that. నేను అందరూ అలాగ ఉన్నారని నేను అనట్లేదు. Some are there. అయితే కొందరు అలాగ ఉన్నారు. We are praying మేము ప్రార్థిస్తూ ఉన్నాము. and giving tithe. ఇదిగో టైత్ దశమ భాగం ఇస్తూ ఉన్నాము. Going to meetings. మేము దశమ భాగాలు కుడికలు ఇస్తూ ఉన్నాము చెప్తున్నాము అంటారు. Going to Bible studies and meetings. వారు అంటారు మేము వేద పాఠశాలకు వెళ్తున్నాం, అలాగే కూటాలకు వెళ్తూ ఉన్నాం అంటారు. But inside dirty things are there. అయితే అంతరంగంలో ఇంకా చీకటి మురికి విషయాలు ఉన్నాయి. If we have a dirty things in our heart, నీ హృదయంలో అంతరంగంలో ఇంకా మురికి ఇంకా పాపం ఉన్నట్లయితే you cannot enter into the kingdom of God. నువ్వు ఇంకా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు. Earth will pass away and heaven will pass away. భూమి ఆకాశములు గతించిపోవును. But my words, Jesus' words will not pass away. అయితే నా మాటలు యేసుక్రీస్తు మాటలు ఏమాత్రము కూడా నశించిపోవండి. Please concentrate inside the life. అయితే అంతరంగ జీవితాన్ని మీరు దృష్టీకరించండి. And Jesus said, యేసు ప్రభు అన్నారు, don't angry. ఇదిగో నువ్వు కోపపడవద్దు. I say don't angry. ఇదిగో నువ్వు కోపపడవద్దు. If you angry with your brother before your brother, ఒకవేళ నీ తోటి సహోదరుడితో నువ్వు కోపంగాను ఉంటేను you cannot enter into the kingdom of God. అయితే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. If there is no kingdom of God, దేవుని యొక్క రాజ్యం లేకుండా ఉంటే there will be the kingdom of hell. ఇదిగో నరకము ఆ యొక్క రాజ్యం ఉంటుంది. Now I don't want to talk about the kingdom of hell. ఇదిగో చీకటి రాజ్యము నరకపు రాజ్యాన్ని గురించి నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. But Jesus said, if you angry on your brother, అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నీ సహోదరుని చూసి నువ్వు కోపపడిన యెడల you will not enter into the kingdom of God. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. If you say fool to your brother, నీ తోటి సహోదరుని వ్యర్థుడా నువ్వు అన్నంటే you will be in hell. నువ్వు నరకంలో ఉంటావు. And lustful thoughts, అలాగే భయంకరమైన కామ చూపులు అవి నిన్ను పాపానికి నడిపిస్తాయి. lustful thoughts and anger, if you do, you go to hell. ఇదిగో ఆ యొక్క కామ వికారత కామం యొక్క చూపులు చూచుట ద్వారా నువ్వు నరకానికి వెళ్తావు. Jesus Christ said many things. యేసుక్రీస్తు ప్రభువు వారు అనేకములు చెప్పారు. We can find Matthew chapter 5, 6, 7. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. He told many things. అనేక విషయాలు తను చెప్తూ వచ్చారు. If you get angry, ఒకవేళ నీ కోపం వచ్చిన యెడల, if you see lustful eyes, నువ్వు ఒక మోహపు చూపుతో చూసిన యెడల you go to hell. నువ్వు నరకానికి వెళ్తావు. You will not come to the kingdom of God. దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. Many times we get angry. అనేక సార్లు మనం కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. Even rickshaw puller, ఇదిగో అలా రిక్షా తోలేవానితో కూడాను, and auto brother we say angry. ఆటో వానితో కూడా ఎంత కోపంగాను మాట్లాడుతూ ఉంటాం. With our friends, ఇదిగో స్నేహితులతో కూడా ఎంత కోపంగాను ఉంటాం. and family and elders we angry. అలాగే పెద్దలతో అలాగే కుటుంబస్తులతో కూడా మనం కోపంగాను ఉంటాము. When I share gospel, నేను ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, I want to tell about the love of God. నేను యేసుక్రీస్తు ప్రేమను గురించి చెప్పాలని కోరుతూ ఉన్నాను. People come and abusing words. అయితే ప్రజలు వచ్చి నన్ను చెడ్డ మాటలు
దూషణలు వారు దూషిస్తూ ఉంటారు. They try to pull my collar. వారు నా యొక్క గల్లాన్ని పట్టుకొని లాగాలని చూస్తూ I ఉంటారు. really get angry. అయితే నాకు చాలా కోపం వస్తూ ఉంది. I want to beat him. అయితే తనని కొట్టాలంత కోపం వస్తూ But ఉంది. my God said, my Jesus said, అయితే నా యేసు చెప్పాడు, నా దేవుడు చెప్పాడు, don't do anything. నువ్వు ఏ మాత్రం కూడా హాని చేయవద్దు. Then God will remember me. ఇదిగో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. Holy Spirit speaks to me. ఇదిగో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడతాడు. I just forgive him. నేను అలాగే కేవలం తనని క్షమించి వేస్తాను. That's why we should not get angry. అందుకే మనం కోపం తెచ్చుకోవద్దు. I can say in this world, any religion, any book didn't say about angry. If you do angry, you go to hell. ఇదిగో నేను అనుకుంటాను, ఏ మత గ్రంథమైనా కూడా ఈ లోకంలో ఇంకా కోపాన్ని గురించి మాట్లాడిందని, కానీ కోపం పడితే నువ్వు నరకానికి వెళ్తావని యేసు ప్రభు చెప్పాడు. If you have a cancer, ఒకవేళ క్యాన్సర్ నీకున్నట్లయితే you cannot see, నువ్వు చూడలేవు. because it will be included in the blood. ఎందుకంటే అది రక్తంలో అది చేర్చబడి ఉంటుంది. But whatever we have inside, people can't see. అయితే మనకు అంతరంగంలో ఏదైతే ఉందో బయటికి జనాలు చూడలేరు. But God sees. అయితే దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. Man look outside, God looks inside. మనుషుడు పై రూపమును లక్ష్యపెట్టిన యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. Be careful about the inside of the life. అయితే నీ అంతరంగ జీవితాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. God is emphasizing these two things. ఈ రెండు విషయాలు దేవుడు నొక్కి ఒక్కానించి చెప్తూ ఉన్నాడు. And because God is telling, we have to obey. ఇదిగో దేవుడు చెప్తున్నాడు కనుక మనం విధేయత చూపెట్టాలి. If you see a lady with your lustful thought, ఒకవేళ మోహపు చూపుతో ఒక స్త్రీని నువ్వు చూచినట్లయితే, Bible says, బైబిల్ అంటుంది, you already done mistake. నువ్వు ఇప్పటికే నువ్వు వ్యభిచరించిన వాడవు అవుతున్నావు. That's why obey the Lord's word. అందుకే దేవుని వాక్యానికి విధేయత చూపెట్టు. You may not touch that lady. ఆ స్త్రీని నువ్వు ముట్టకపోవచ్చు. You may not go near to her. నువ్వు తనకు సమీపంగా వెళ్ళకపోవచ్చు. If you see and think, అయితే నువ్వు మోహపు చూపు చూచి నువ్వు ఆలోచించినట్లయితే, you already did a wrong thing. అయితే ఇప్పటికే నువ్వు తనతో వ్యభిచరించిన వ్యక్తి అవుతున్నావు. This word emphasizing and telling Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం ఒక్కనించి చెప్తున్న మాటలు ఇవి. If you just look, that is a bad thing according to the Bible. ఇదిగో లేఖనానుసారంగా మోహపు చూపే పాపమై ఉంది. Yeah, we are a slave to do bad things. అయితే పాపము చేయుటకు మనం బానిసలుగా ఉన్నాము. Our parents don't know what we are doing. అయితే మనం ఏం చేస్తున్నామో తల్లిదండ్రులైన వారికి తెలియదు. Nobody knows what we are doing. మనం ఏం చేస్తున్నామో ఇంకెవరికి తెలియకపోవచ్చు. Do you know? నీకు తెలుసా? We have a demons around us. మన చుట్టూ దయ్యములు ఉన్నాయి. Around us we have angels. మన చుట్టూ దూతలు కూడా ఉన్నారు. Around us there is a Holy Spirit. అలాగే మన చుట్టూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Be careful. జాగ్రత్తగా ఉండు. Satan has a name. ఇదిగో దుష్టుడు సాతానుడు పేరును కలిగి ఉన్నాడు. Accuser of the brethren. ఇదిగో సహోదరుల మీద నేరము పప్పు వాడై ఉన్నాడు. Accuser of the brethren, what he will do? అయితే మనుషులు ఏం చేస్తారని వాడు నేరము మోపు వాడై ఉన్నాడు. You go to the Lord. ఇదిగో ప్రభు ఎదుకు వెళ్ళు. Lord Jesus, చెప్పు ప్రభువైన యేసు, see this fellow. ఇదిగో ఈ వ్యక్తి చూడు అంటాడు. Going to Sunday every day. ఆదివారం మందిరానికి వెళ్తాడంటాడు. He'll do Bible study. ఇదిగో వేద పాఠశాల చేస్తాడు. He'll preach. ఇదిగో ప్రసంగాలు కూడా చేస్తాడు. See, secretly he is doing a very, very bad thing. ఇదిగో చూడు రహస్యంగా ఎంత పాపం చేయించున్నాడో చూడు అంటాడు. You say he is a child of God. నువ్వు అంటావు ఈయన దేవుని బిడ్డ, నువ్వు అంటూ ఉన్నావు. He is a son of God. నువ్వు దేవుని బిడ్డ అంటూ ఉన్నావు. He is holding Bible. బైబిల్ పట్టుకున్నాడు. And evil things also he is holding. అలాగే చెడ్డ విషయాలు కూడా తన పట్టుకొని ఉన్నాడు. The accuser of the brethren, all the time he will tell to the Lord Jesus Christ. ఇదిగో సహోదరుల మీద నేరము మోపువాడు యేసుక్రీస్తునకు ఎల్లప్పుడు కూడా మన మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. He will say, is your son? ఇదిగో ఈయన నీ కుమారుడా? Is your daughter? ఇదిగో ఈవిడ నీ కుమార్తెయా? My dear friends, నా ప్రియ స్నేహితులారా, I am also emphasizing. ఇదిగో నేను ఒక్కిన కానించి చెప్తున్నాను. Don't do. దయచేసి అలా చేయవద్దు. We are doing sinful things. అవును, మనం పాప నైజాన్ని కలిగి పాప విషయాలు చేస్తూ ఉన్నాము. We are doing very wrong things. అవును, కొన్నిసార్లు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండవచ్చు. But we cannot stop all these things. అయితే మనమే వీటిని ఆపలేము. If you go to God, ఇదిగో నువ్వు దేవుని ఎదుకు వెళ్ళినప్పుడు, if you approach God, నువ్వు దేవుని ఎదుకు చేరినప్పుడు, if you catch his feet, నువ్వు ఆయన పాదముల చెంత చేరినప్పుడు, if you kneel down and pray, నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు, bow down and pray, నువ్వు అలాగ మోకరించి ప్రార్థించినప్పుడు, he will definitely hear. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. And he'll give answer. ఆయన ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. By telling through this video, ఇదిగో ఈ యొక్క వేద బైబిల్ కళాశాల బైబిల్ ఆన్ క్లాసెస్ ద్వారా, I can't change you. నేను నిన్ను మార్చలేను. I can't change anybody. నేను ఎవరిని మార్చలేను. I can warn you in the name of Jesus. యేసు క్రీస్తు నామం పేరట నిన్ను హెచ్చరిక చేయుచున్నాను. Matthew 5:28. మత్తయి సువార్త 5:28 అండి. Can you read?
దయచేసి మనం చదువుదామండి. మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పినది ఏమనగా, నీవు స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసి ఉన్నాడు. Yes. Entire Sermon on the Mount. ఇదిగో ఆ యొక్క కొండ మీద ప్రసంగం అంతయు Many things he taught. అనేక విషయాలు ఆయన నేర్పించాడు. The 5-6 chapters are very, very important chapters in the whole Bible. బైబిల్లో 5, 6, 7 ఈ అధ్యాయాలు ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయాలుగా బైబిల్లో ఉన్నాయి. Matthew 5, 6, 7. ఇదిగో మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అండి. Very, very important things. చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. And first sermon of the mountain about Jesus Christ share all these things. యేసుక్రీస్తు ప్రభువు వారు తన యొక్క కొండపై మొదటి ప్రసంగంగా ఈ ప్రసంగం చేయించున్నాడు. He told many things. అనేక విషయాలు తను చెప్తూ వచ్చాడు. Out of all those things, వాటన్నిటిలో కూడా he picks only 2. అయితే రెండింటినే ఎంపిక చేసుకుంటున్నాడు. Angry ఇదో ఒకటి కోపము and lustful eyes, seeing lustful eyes. అలాగే మోహపు చూపును గురించి తను మాట్లాడుతూ ఉన్నాడు. Only these 2 things leads to hell. ఈ రెండు నరకానికి నడుపుతాయని తెలియజేస్తూ ఉన్నాడు. Many people, many things are there are listed a lot of things. అనేక పాపముల గురించి ఆయన చెప్తూ ఉన్నాను. Lies are there. అలాగే అబద్ధములు ఉన్నవి. If you tell lie, that is a sin. అదిగో అబద్ధము చెప్పుట అది పాపమై ఉంది. If you take a divorce, that is also sin. అలాగే నువ్వు ఏ వ్యక్తినైనా పరిత్యజించినట్లయితే అది పాపముగా పరిగణింపబడుతుంది. If you hate others, that is also sin. అలాగే నువ్వు పాపాన్ని ద్వేషించావా అది కూడా పాపమై ఉంది. If you fast and advertise that you are fasting, that is also sin. అలాగే ఉపవాసం ఉండి అందరికీ చెప్పుకుంటున్నావా అది కూడా పాపమై ఉంది. But we are doing all these sinful things. అవును, ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాము. We can't go hell. We cannot go hell. అయితే మనం నరకానికి వెళ్ళలేమండి. But I can tell one thing. If you hate others, అలాగే వేరే వారిని ద్వేషించావా that is sin. అది పాపము. But you cannot go to hell. అయితే నువ్వు నరకానికి వెళ్ళకుండావు. You have to love your neighbor. ఇదిగో నీ యొక్క పొరుగు వాడిని నువ్వు ప్రేమించాల్సిందే. If you don't love your neighbor, నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించినట్లయితే it's sin. అది పాపమయ్యింది. But you cannot go hell. అయితే నువ్వు నరకానికి వెళ్ళకపోవచ్చు. Many people are fasting and pray. చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. Jesus said, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, when you fast and pray, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో go to your room ఇదిగో నీ యొక్క గదిలోనికి వెళ్ళు. and kneel down and pray. అలాగే మోకరించి పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయము. Take your shower. ఇదిగో నీ యొక్క నువ్వు స్నానం చేసుకునము. Comb your hair. అలాగే చక్కగా నువ్వు తల దూసుకునము. Be fresh. అలాగే తాజాగా నూతనంగా ఉండము. But don't tell to anybody. అలాగే ఎవరికి కూడా పబ్లిసిటీ చేయకూడదు. I saw the wall posters, lot of wall posters. చాలా మంది వాల్ పోస్టర్లు వేయించుకుంటున్నారు. 40 days prayer, fasting prayer. 40 దినాల ఉపవాస ప్రార్థన అంటారు. 1 week fasting prayer. ఒక వారం ఉపవాస ప్రార్థన అంటారు. Jesus said, don't advertise. యేసు ప్రభు చెప్పాడరే నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు పబ్లిసిటీ చేయొద్దంటే వీడు పోస్టర్ ప్రింట్ చేస్తున్నాడు. We are doing all opposite things. మనం అన్ని కూడా వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాం. But you don't go hell even though that is a sin, but you don't get hell. అది పాపమైనను అది మరణకరమైన పాపం కాకపోవచ్చు. If anybody needs some help, you please give. ఇంకెవరికైనా 10 రూపాయలు అవసరం ఉంటే దయచేసి నువ్వు ఇవ్వు. If you don't give, that's not sin. అది ఒకవేళ ఇవ్వకపోయినా పాపం కాకపోవచ్చు. If you're not giving, that is sin, but you don't go to hell. అయితే నువ్వు అది ఇవ్వకపోతే నువ్వు అది పాపమే, కానీ వాస్తవానికి నువ్వు నరకానికి నేరుగా దాన్ని బట్టి పోవచ్చు. Many people love the money. చాలా మంది డబ్బును ప్రేమిస్తూ ఉంటారు. If you love the money, నువ్వు డబ్బును ప్రేమించినట్లయితే that is also sin. అది కూడా పాపమై ఉంది. You don't go to hell. అది నువ్వు నరకానికి వెళ్ళకు. These are all mistakes. మరి కూడా తప్పులు అయి ఉన్నాయి. And these things nobody told. This kind of a wonderful things nobody told except Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప ఈ లోకంలో ఇలాంటి గొప్ప విషయాలు ఎవరు చెప్పలేదు. I wanted to tell once again. మరొకసారి నీకు చెప్పాలనుకుంటున్నాను. We hold the Holy Bible with our hands. మేము పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతుల్లో మేము పట్టుకొని ఉన్నాము. And don't hold evil things with this hand. అదే చేతితో నువ్వు దుష్టత్వమైన వాటిని నువ్వు పట్టుకోవద్దు. We are praising the Lord with our mouth. మనం నోటితో దేవుని స్తుతిస్తూ ఉన్నాము. And don't use evil things from your mouth. అలాగే అదే నోటితో నువ్వు దుష్టత్వము మాటలు మాట్లాడవద్దు. And I believe all these words which Jesus Christ told. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలన్నీ
100% I believe. నేను 100% నమ్ముచు ఉన్నాను. At the end, I want to tell one man. అయితే చివరిలో ఒక మాట నేను చెప్పాలని కోరుతూ ఉన్నాను. A man, he's a great man. ఓ మనుషుడు గొప్ప మనుషుడే అయి ఉండవచ్చు. I love that man. ఆ మనిషిని నేను ప్రేమిస్తూ ఉన్నాను. He was 19-20 years old. ఆయన 19-20 సంవత్సరాల వయసు గలవాడు. He is so smart, so handsome. అతను ఎంతో చక్కగా మంచి శరీరాన్ని కలిగిన వాడుగా, అలాగే మంచి అందగాడుగా ఉండేవాడు. He was a slave. అతడు బానిసగా ఉండేవాడు. He became a big officer. అతను గొప్ప పేరుగాంచిన ఆఫీసర్ గా అయ్యాడు. He was so smart. ఆయన ఎంతో అందగాడుగా ఉండేవాడు. And Potiphar wife saw him. అయితే పోతిఫర్ భార్య తనను చూసింది. She loved him. తనను ప్రేమించింది. She said, తనన్నది, lie with me. నాతో శయనించమంటుంది. Sleep with me. నాతో కూడా పండుకోమని అంటుంది. I said I can't. He said I can't do this. తను అన్నాడు, నేను ఇలాంటి పాపమును, ఇలాంటి ఘోర పాపము నేను చేయలేను అన్నాడు. God is there. ఇదిగో దేవుడు ఉన్నాడు. She's asking, where is God? తనంటే దేవుడు చూడట్లేదులే అంటుంది తను. As a Hebrew person, I'm able to see my God. అయితే హెబ్రీయుడుగా నా దేవుడిని నేను చూస్తున్నాను అంటాడు. As a Egyptian lady, you are not able to see God. అయితే నువ్వు ఐగుప్తురాలుగా నువ్వు ఆ యొక్క భార్యగా నువ్వు చూడలేకపోతున్నావేమో. She said, nobody is here. తనంటుంది, ఎవరు ఇక్కడ లేరు కదా అంటుంది. My husband is not here. నా భర్త ఇక్కడ లేడు, ఊరికి వెళ్ళాడు అంటుంది. But God is here, he said. అయితే తనంటున్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడని అంటూ ఉన్నాడు. He is so feared to the Lord. దేవునికి ఎంతో భయపడిన వాడుగా ఉన్నాడు. He doesn't have a Bible. ఇదిగో తనకు బైబిల్ ఆ సమయంలో లేదు. He doesn't have a law in his hand. ధర్మశాస్త్రం తన చేతిలో ఆ దినాల్లో లేదు. No Holy Spirit. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఆ సమయాన అతన్ని ప్రేరేపించడానికి లేకపోతే తనని నొప్పించడానికి లేడు. Though he is fearing the Lord. ఆయనను దేవునికి భయపడే వ్యక్తిగా తను ఉంటూ ఉన్నాడు. His name is Joseph. అతని పేరే యోసేపు. పాత నిబంధనలో యోసేపు అయి ఉన్నాడు. I love that man. ఆ మనుషుడు అంటే నాకు ఎంతో ఇష్టము. When I go heaven, I wanted to see him. ఇదిగో నేను పరలోకం వెళ్ళినప్పుడు తనని మొదట కలుసుకోవాలని కోరుతున్నాను. You can see him Genesis 39:7. ఇదిగో 39:7లో మనము ఆ యొక్క వృత్తాంతాన్ని అంతటినీ చూడవచ్చు. The Bible says, ఇదిగో బైబిల్ సెలవిస్తుంది, day after day, she is after him. ఇదిగో మన దినం వెంబడి దినం తనను మోహిస్తూ వచ్చింది. He refused to sleep with him. అయితే తనతో కూడా శయనించడానికి తను ధిక్కరించాడు. He refused to lay with him. ఇదిగో తనతో కూడా శయనించడానికి తను ఒప్పుకోలేదు, పండుకోవడానికి ఒప్పుకోలేదు. He said a beautiful word. చక్కటి మాటను అంటున్నాడు. How can I do a great sin before my Lord? నా దేవుని ఎదుట ఇంత ఘోర నేరము పాపము నేను ఎలాగూ చేయదురు అంటాడు. How can I do a great wicked thing before my Lord? నా దేవుని ఎదుట ఇంత ఘోర పాపము నేను ఎలాగూ చేయదురు అంటాడు. According to the history, ఇదిగో చరిత్రానుసారంగా చూస్తే this lady went after Joseph for 10 years. అదిగో 10 సంవత్సరాలుగా తనను మోహిస్తూ తనతో శయనించమని పండుకోమని తను 10 సంవత్సరాలు అడుగుతూ వచ్చింది. That was a history. అది చరిత్ర. But he refused to do all those things. అయితే ఆ పాపం చేయడానికి తను ధిక్కరించాడు. He was feared to the Lord. తను దేవునికి భయపడ్డాడు. Now we have a Bible with us. అయితే ఇప్పుడు మనకు బైబిల్ మనతో కూడా ఉంది. Holy Spirit with us. ఇదిగో పరిశుద్ధాత్మ మనతో కూడా ఉన్నాడు. Holy Spirit living in us. ఇదిగో పరిశుద్ధాత్మ మన యందు వసించున్నాడు. We have a Bible studies church. ఇదిగో మనకు వేద పాఠశాలలో అలాగే సంఘాలు మనం సహవాసాలు కలిగి ఉన్నాం. Many brothers, elders are there to teach a word. అలాగే పెద్దలైన వారు, సంఘ కాపరులైన వారు, దేవుని ఉపదేశకులైన వారు మనకు ఉన్నారు. Though we have everything, we are not following. అన్ని ఉన్నను మనం దేవుని ఇంకా వెంబడించట్లేదు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, if you follow like this, 100% you will be in the kingdom of God. ఇదిగో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరిస్తావా, నువ్వు 100% దేవుని రాజ్యంలో ఉంటావు. Everybody want to go kingdom of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో వెళ్ళాలని ఆశపడుతున్నారు. I want to be in kingdom of God. నేను దేవుని రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నాను. You need to be in the kingdom of God. నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నావు. What to do to go to kingdom of God? దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి మనం ఏమి చేయవలెను? Follow what Jesus said. యేసుక్రీస్తుని వెంబడించు, ఆయన మాటలను వెంబడించు. Don't skip the words of Jesus Christ. యేసుక్రీస్తు మాటలు ఏమాత్రం ధిక్కరించవద్దు. If you follow according to this Bible, Holy Bible, ఈ పరిశుద్ధ గ్రంథానుసారంగా నువ్వు జీవించావా, definitely you will be in the kingdom of నువ్వు God. ఖచ్చితంగా నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉంటావు. Where Jesus Christ is there. ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, అక్కడ ఉంటావు. Where saints are there. ఎక్కడ పరిశుద్ధులు ఉన్నారో అక్కడ ఉంటావు. You want to be there? నువ్వు అక్కడ ఉండాలని ఆశపడుతున్నావా? Follow Jesus. యేసుని వెంబడించు. Follow Bible. బైబిల్ని వెంబడించు. Trust Him. ఆయన యందు నమ్మిక ఉంచు. Believe Him. ఆయన యందు విశ్వాసం ఉంచు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. Thank you so much. వందనాలండి. God bless you.